ఇంటర్ఫేసెస్. C# లో ఇంటర్ఫేసెస్ అనేటివి క్లాసెస్కి బేస్గా ఉంటాయి. అంటే ఇంటర్ఫేసెస్లో మనం జనరల్గా మెథడ్స్ డిక్లరేషన్ కావచ్చు, లేదంటే ప్రాపర్టీస్ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లాంటివి చేయొచ్చు. అయితే వేరియబుల్స్ని మాత్రం ఇక్కడ డిక్లేర్ చేసేదానికి అవకాశం లేదు. మామూలు క్లాస్లో డిక్లేర్ చేసినట్లుగా వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేయలేము. దానికి బదులుగా మీరు ప్రాపర్టీస్ని వాడుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్కి కానీ మెథడ్స్కి కానీ ఎటువంటి కోడింగు ఉండదు. కంపల్సరీగా ఇంటర్ఫేస్ అనేది ఒకటి క్రియేట్ చేయబడి ఉంటే దాన్ని వేరే సబ్ క్లాస్లో ఇన్హెరిట్ చేసుకొని దాని ద్వారా ఆ సబ్ క్లాస్ ద్వారా ఈ యొక్క ఇంటర్ఫేస్లో ఉండే మెంబర్స్ని లేదంటే ప్రాపర్టీస్ని మెథడ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంటర్ఫేస్లో కోడింగ్ లేదు కాబట్టి మీరు ఏ క్లాసులో అయితే దాన్ని ఇన్హెరిట్ చేసుకున్నారో ఆ ఇంటర్ఫేస్ని ఆ క్లాస్లో దాంట్లో ఉన్న మెంబర్స్కి కోడింగు రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎన్ని మెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని మెంబర్స్కి కోడింగ్ కంపల్సరీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ద్వారా మీరు స్టార్ట్ చేసి ఇంటర్ఫేస్ నేమ్ ఇచ్చి దాని లోపల మీరు మెంబర్స్ని ఈ విధంగా ప్లేస్ చేయొచ్చు. చూడండి, గెట్ సెట్ ప్రాపర్టీస్ ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీస్ కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇదే విధంగా మెథడ్స్ కూడా ఈ విధంగా జస్ట్ డిక్లేర్ చేయొచ్చు. వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో జస్ట్ లైక్ దిస్. చూడండి, ఈ క్లాస్లో ఇక్కడ ఈ విధంగా ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఉండే మెంబర్స్కి మనం కోడింగ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే C# లో మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేదు. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ క్లాసెస్కి లేదు కాబట్టి, అంటే ఒక క్లాస్లో మనం ఒకటి కంటే ఎక్కువ బేస్ క్లాసుల్ని ఇన్హెరిట్ చేసుకోవడం. జస్ట్ లైక్ దిస్. చూడండి, ఇక్కడ రెండిటిని కామా పెట్టి ఇన్హెరిట్ చేసుకున్నాం. కానీ ఇది క్లాసులు అయితే కుదరదు. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇండైరెక్ట్గా మనం ఇంటర్ఫేసెస్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇంటర్ఫేస్లో కావచ్చు, ఒక క్లాస్లో కావచ్చు, వేరే ఒకటి కంటే ఎక్కువ ఇంటర్ఫేసెస్ని ఇక్కడ ఇన్హెరిట్ చేసుకున్నాం. చూడండి, ఐబాల్, ఐకోడ్, డైమెన్షన్స్ అనేటివి రెండు ఇంటర్ఫేస్లు అనుకుంటే వాటిని అట్ ఏ టైం దీంట్లోకి ఈ ఇంటర్ఫేస్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని మనం ఇక్కడ సాటిస్ఫై చేయించుకోవచ్చు. అయితే ఒక క్లాసులోకి కావచ్చు, ఒక ఇంటర్ఫేస్లోకి కావచ్చు, ఈ విధంగా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ టెక్నిక్ని మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. అయితే ఒక ఇంటర్ఫేస్ని ఇంకొక ఇంటర్ఫేస్లోకి ఇన్హెరిట్ చేసుకొని ఆ ఇంటర్ఫేస్ని మీరు ఇంకొక క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకునే విధంగా కూడా మీరు ఇక్కడ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. అయితే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే చూడండి, ఒక కోడ్ ఫైల్ తీసుకోండి. దాంట్లో ఇట్లా ఈ ప్రోగ్రాంలో ఒక ఎన్యూమరేషన్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. స్పోర్ట్ కేటగిరీ అనే ఎన్యూమరేషన్. దాంట్లో 3 కాన్స్టెంట్స్ మనకి ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ని ఐకోడ్ డైమెన్షన్స్ అనే ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ ఇంటర్ఫేస్లో లెంత్, విడ్త్ అనే 2 ప్రాపర్టీస్, గెట్ సెట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే వీటికి వాల్యూస్ వేరే ప్రోగ్రాంలో అసైన్ చేయొచ్చు, ప్లస్ వీటిలో ఉన్న వాల్యూస్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంటర్ఫేస్ ఐబాల్ అనే ఇంటర్ఫేస్ ఉంది. దీంట్లో నంబర్ ఆఫ్ ప్లేయర్స్ అనే ఒక ప్రాపర్టీని, గెట్ సెట్ ప్రాపర్టీని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్పోర్ట్ అనే ఇంకొక ప్రాపర్టీని కూడా తీసుకున్నాం. దాంట్లో ఓన్లీ అది గెట్ ప్రాపర్టీ. తర్వాత స్పోర్ట్
క్యారెక్టరిస్టిక్స్ అనే ఒక మెథడ్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎనీవే వేటికి కూడా కోడ్ రాయలేదు, గమనించండి. కోడ్ ఇక్కడ కానీ రాయలేదు. అయితే ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ని ప్లస్ ఈ ఇంటర్ఫేస్ని కలిపి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ టెక్నిక్ ద్వారా ఇంకొక కొత్త స్పోర్ట్ టైప్ అనే ఇంటర్ఫేస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ స్పోర్ట్ కేటగిరీ అనేది స్పోర్ట్ కేటగిరీని ఇక్కడ టైప్గా తీసుకొని ఈ యొక్క ఎన్యూమరేషన్ని ఇక్కడ ప్రాపర్టీగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంటర్ఫేసెస్ అన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు ఇంకొక కోడ్ ఫైల్ని తీసుకోండి. ఇందులో స్పోర్ట్ బాల్ అనే ఒక క్లాస్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్ బాల్ క్లాస్లోకి స్పోర్ట్ టైప్ని ఇన్హెరిట్ చేస్తున్నాం. స్పోర్ట్ టైప్ ఏంది? ఇది లాస్ట్ది. దీంట్లోకి ఆల్రెడీ బాల్ కోడ్ డైమెన్షన్స్ అనేటివి ఆల్రెడీ ఉన్నాయి. అంటే మూడు ఇంటర్ఫేసెస్ని మనం ఒక క్లాసులోకి ఇన్హెరిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకు కావాల్సిన ప్లేయర్స్ అనే ఒక వేరియబుల్, స్పోర్ట్ అనే ఒక వేరియబుల్, అదేవిధంగా స్పోర్ట్ కేటగిరీకి ఈ యొక్క ఎన్యూమరేషన్కి ఒక వేరియబుల్, టైప్ అనే వేరియబుల్ తీసుకోవడం జరిగింది. మరి లెంత్, విడ్త్కి ఈ వేరియబుల్స్ తీసుకున్నాం. మరి ఈ స్పోర్ట్ బాల్ కన్స్ట్రక్టర్లో ఇక్కడ నెంబర్ అండ్ కేటగిరీకి నెక్స్ట్ నేమ్కి 3 పారామీటర్స్ పాస్ చేసి వాటి యొక్క వాల్యూస్ని ఈ కన్స్ట్రక్టర్ ద్వారా ఈ వేరియబుల్స్కి అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ మొదలు పెడుతున్నాం. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్లో ఉన్నది. దానికి ప్లేయర్స్ని రిటర్న్ చేయడం, అదేవిధంగా వాటికి ఆ ప్లేయర్స్కి వాల్యూ అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్పోర్ట్, దీన్ని కూడా స్పోర్ట్ అనేది అసైన్ చేయడం జరిగింది. తర్వాత కేటగిరీ కూడా టైప్ని రిటర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెంత్కి రిటర్న్ LEN, అదేవిధంగా LEN ఈక్వల్ టు వాల్యూ గెట్ టు సెట్ చేయడం జరిగింది. అట్లానే విడ్త్కి కూడా వీటిని గెట్ టు సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. అక్కడ మనం ఏవైతే ఈ ఇంటర్ఫేస్లో ఇచ్చున్నామో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. తర్వాత ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత ఒక మెథడ్ ఉంది మనకి, స్పోర్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది. ఈ మెథడ్ ద్వారా మనం ఆ యొక్క వాల్యూస్ అన్నిటిని డిస్ప్లే చేస్తున్నాం. సో మొత్తానికి అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ఈ క్లాస్ ద్వారా చేయడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనం ప్రోగ్రామ్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ వాలీ, స్పోర్ట్ బాల్కి వాలీ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాని యొక్క కన్స్ట్రక్టర్లో ఈ వాల్యూస్ని మనం ఇవ్వడం జరిగింది. 6 అని అండ్ స్పోర్ట్ కేటగిరీ కలెక్టివ్ అని, నెక్స్ట్ ఆ యొక్క వాలీబాల్ నేమ్ ఇవ్వడం జరిగింది. అట్లనే లెంత్, విడ్త్ ఇచ్చాం. ఈ యొక్క volley.post characteristics అనే మెథడ్ ద్వారా ఈ వాల్యూస్ అన్నిటిని మనం ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ టెన్నిస్ అనే ఇంకొక ఆబ్జెక్ట్ దీనికే తీసుకోవడం జరిగింది. ఇక్కడ 1, నెక్స్ట్ సింగిల్ ప్లేయర్, నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ టైప్ ఇవ్వడం జరిగింది. లెంత్, విడ్త్ ఇచ్చాం. ఆ యొక్క వాల్యూస్ను కూడా మనం ప్రింట్ చేస్తున్నాం. మీరు రన్ చేసి చూసినట్లయితే అన్నీ కూడా ఏవైతే ఇంటర్ఫేస్లో ఇవ్వడం జరిగిందో వాటిని ఈ యొక్క క్లాస్లో ఇంప్లిమెంట్ చేసి మనం ఆ క్లాస్కి 2 ఆబ్జెక్టులను తీసుకొని ఆ ఆబ్జెక్టుల యొక్క కన్స్ట్రక్టర్స్ ద్వారా ఆ వాల్యూస్ని పాస్ చేస్తూ వాటిని ఈ యొక్క మెథడ్ ద్వారా మనం డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే.